ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారం ప్రజలకు భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. పులుల సంచారంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇటీవల ములుగు జిల్లాలో సంచరిస్తున్న పులులు తాజాగా వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాయి. డిసెంబర్ 27న వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాల్లో పులుల పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. 2 మగ పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులులు సంచరిస్తూ ఉండటంతో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, రాత్రి వేళల్లో పంట పొలాల వైపు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. పులుల విషయాన్ని గ్రామాల్లోని ప్రజలకు తెలిసేలా చాటింపు వేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అడవుల్లోకి పశువుల కాపర్లు వెళ్లవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు హెచ్చరించారు. మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవులకు నల్లబెల్లి మండలం కొండాపురం అటవీ ప్రాంతాన్ని గేట్వేగా ఫారెస్ట్ అధికారులు పరిగణిస్తారు. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట ప్రాంతంలో సంచరించిన పులి కొండాపురం అడవుల్లోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. పులి సంచరించిన ఆనవాళ్లపై కొండాపూర్ ప్రాంతంలో గాలింపు చేపట్టామని ఫారెస్ట్ అధికారులు అన్నారు. కొండాపురం శివార్లోని పంట చేనులో పెద్ద పులి మలం కనిపించిందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మరో పులి పాదముద్రలను గుర్తించినట్టు తెలుస్తోంది. పాదముద్రల ఆధారంగా అది మగ పులిగా ప్రకటించారు.